At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. ఈరోజు ఢిల్లీలో మా నీటి విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేసి వారి నిరసన వ్యక్తం చేస్తుంటే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం మరి మా విద్యార్థుల పైన మరి అమానుషంగా వారిపై దాడి చేసి పుస్తకాలు చదవవలసిన చేతుల మీద వారి లాఠీ దెబ్బలు తిన్నారు. వాళ్ళు గుండెల మీద తొక్కుకుంటూ 20 ఏళ్ల పసిపాపల మీద మీ దాష్టికం ఏందని మోడీని నిలదీస్తున్నాం. ఇందో సాక్షిగా చెప్తున్నాం, మా పిల్లలను మీరు ఈ రోజు ఇంత కఠినంగా శిక్షిస్తే ఆ పాపం ఊరికే పోదు. మోడీ ఖబర్దార్ కాసుకో. ఈ రోజు ఇందిరా పార్కు ధర్నా చౌక్ సాక్షిగా చెప్తున్నాము, పిల్లల తల్లిదండ్రులుగా చెప్తున్నాం. 2-3 సంవత్సరాలు చదువుకొని మరి ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి మరి చదువుకొని పరీక్షలు రాస్తే మీరేం చేస్తున్నారు? నాయకులు మరి ఆ పేపర్లను అమ్ముకొని మీరు పబ్బం గడుపుకుంటూ రెస్టారెంట్లలో రిసార్ట్లలో ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు రోడ్లపైకి వచ్చారు, మాకేం సరదానా ఈరోజు రోడ్లపైకి రావడానికి? ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి దాష్టికానికి గుర్తుగా మేము మీరు ఇదే వైఖరి చేస్తే మా తెలంగాణ యావత్ యువత మొత్తం జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి పార్లమెంటును ముట్టడించే దగ్గర తెచ్చుకోగలని హెచ్చరిస్తున్నాం. మీరేమో విద్యార్థులు రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు అని అంటున్నారు కదా, కానీ మోదీ ఏమంటున్నారంటే అసలు అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు విద్యార్థులే కాదు అని అంటారు. దీని మీద మీ స్పందన? అరే మోడీ, నీకు పిల్లలు లేరా? నీకేం తెలుసు? విద్యార్థులు అంటే మేము కన్న పిల్లలు, మా పిల్లలు విద్యార్థులు. మా పిల్లలకు అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగినట్టు కాదా? మేము కష్టపడి పైసా కూడబెట్టి మా పిల్లల చదివించుకుందాం. కానీ మీరేం చేస్తారు? మా పిల్లల భవిష్యత్తు నాశనం చేసినప్పుడు పిల్లల తల్లిదండ్రులుగా మేమందరం ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికం మొత్తం ఢిల్లీని ముట్టడించేంత వరకు వస్తాం. మా పిల్లలు గారా అంటే విద్యార్థులు అంటే మీది నుంచి వస్తారా? మా పిల్లలే విద్యార్థులు. మా విద్యార్థులకు అన్యాయం జరిగితే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క తల్లిదండ్రి గడప నుంచి కదిలి వచ్చి పార్లమెంటును ముట్టడించి నువ్వు పారిపోయే వరకు తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రొటెస్ట్ మాత్రమే చేస్తారు, లేదంటే ఫర్దర్ గా జరిగే వాటిలో కూడా రియాక్షన్ ఏమైనా తీసుకుంటారు? పిల్లలను మీరు ఏం చెప్పారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, మరి చదువుకున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి చదువుకు మీరు న్యాయం చేయకుండా చదువుకోని పిల్లలకు మరి మీరు వాట్సాప్లలో మరి మీరు లక్షల రూపాయలకు నీటి పేపర్లు అమ్ముతూ ఉంటే అసలు చదువుకున్నాడు అర్హుడైన విద్యార్థి మరి అన్యాయం జరుగుతుంటే మరి చూస్తూ మేము ఊరుకోము. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. ఈరోజు కేటీఆర్ గారి 50వ బర్త్డే కూడా పక్కన పెట్టి ఇందిరా ధర్నా చౌక్ దగ్గరకు వచ్చేసి విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల గొంతులను నొక్కితే బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నాం. బీజేపీకి అదే వణుకు. బీజేపీ కరెక్ట్ ఆలోచన చేయాలి, మేధాశక్తితోనే ఆలోచన చేయాలి. ఒక్క మహాజన్ని కాపాడడానికి ఇంతమంది విద్యార్థులు రోడ్డు మీదకి తీసుకొచ్చి తమాషా చేస్తున్నారా? మీరు తమాషా కోసం మీరు పదవులు అనుభవిస్తున్నారా? ఏమనంటే హిందూ ముస్లిం అని చెప్పి ఏదైనా విషయం వస్తే హిందూ ముస్లింల పెట్టి ఈరోజు మరి పబ్బం గడుపుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టే వరకు ఈ ప్రజలు నిన్ను వెంటాడుతూ ఉంటారని హెచ్చరిస్తున్నాం. ప్రొటెస్ట్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సిగ్గుచేటు బీజేపీకి. యాంటీ నేషనల్ అంటే రక్షణ శాఖ మంత్రి మీరే, హోంశాఖ మంత్రి మీరే, మరి ప్రధానమంత్రి కూడా మీరే. మరి వేరే దేశస్తులు ఎట్లా వస్తున్నారు? మీరు దీనికి తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు మంత్రులు మీరే ఉన్నప్పుడు, దేశ రక్షణ మీ చేతిలో ఉన్నప్పుడు బయట నుంచి మరి ఎలా వస్తారో మీకు సిగ్గుచేటు చెప్పుకోవడానికి ఇది యావత్ ప్రపంచం చూస్తుంది. ఈ మోడీ ప్రభుత్వానికి, చేతగాని ప్రభుత్వానికి సిగ్గుచేటు ఇది. సో స్టూడెంట్స్ అనుకున్న డిమాండ్స్ అన్ని ఒకవేళ కేంద్రం గనక నిర్వర్తించకపోతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ అంటేనే, తెలంగాణ పార్టీ అంటేనే ఢిల్లీకి దిక్సూచని ఆ రోజు మా కేసీఆర్ గారు చెప్పారు. మేము ఒక 9 సంవత్సరాలనే దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా చూపించాను మా కేసీఆర్, మా బాబు. మన నెక్స్ట్ కాబోయే తరంలో ఢిల్లీకి దిక్సూచి తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ గారే భారతదేశానికి దిక్సూచిగా రాబోతున్నాడు.
కాచుకో మోడీ. అడిగితే అణచివేతన అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ప్లకార్డ్ పట్టుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మనం చూసుకుంటే ప్రభుత్వం ఏమంటుందంటే అక్కడ అసలు ప్రొటెస్ట్ చేసే వాళ్ళు విద్యార్థులే కాదు, వాళ్ళు అసలు న్యాయం అడగట్లే, వాళ్ళంతా యాంటీ నేషనల్స్ అంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా దురదృష్టకరం. నీట్ పేపర్ లీకేజ్ కావడము, కేంద్ర ప్రభుత్వము ఈరోజు మోదీ ఉండి ఒక కుల రాజకీయాలు చేస్తున్నట్టు తప్ప ఒక చదువు విషయం కాదు. ఆల్ ఇండియా ర్యాంకులు ఎంతో కష్టపడి చదివితే విద్యార్థులకు నీట్ లీకేజ్ చేయడము చాలా దురదృష్టకరము. మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే అక్కడ మోదీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విద్యార్థులపైన చాలా వైఖరి ఎండచూపుతున్నాడు. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణ వచ్చేసి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, మరియు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి స్కూటీలు లేవు. మరి ఏ విధంగా వస్తే ఈ విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేతామని అనుకుంటే అది సాధ్యం కాదు. మోడీజీ आप एक बार सोचो, सब जने पढ़ने वाला है, पढ़ने वाला तुम ऐसा करने का ये नहीं है, तुम किधर किधर गवर्नमेंट बनाते वहाँ आप लीकेज करने का कई को है. लीकेज होते थे कितना आदमी रोड पे आ जाता. శాంతియుత ధర్నా జంతర్ మంతర్ దగ్గర చేస్తుంటే విద్యార్థులపై లాఠీ హెచ్చార్జ్ చేయడం చాలా దురదృష్టకరం. మరియు దాన్ని ఉద్దేశించి ఈరోజు కేటీఆర్ గారి విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం తెలపడంతో చాలా సంతోషకరమైన ఈరోజు రాబోయే కాలంలో తెలంగాణలో గిట్ట ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని పక్కా మేము తాళడం సత్యమని చెప్పి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కాబట్టి అడుగుతున్నా, 20 రోజుల నుండి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీని డీటెయిన్ చేయగానే ఇక్కడ ధర్నాలు ప్రొటెస్టులు చేసిండ్రు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఏంటంటే పార్టీలకని కాదు, చదువుకున్న వ్యక్తులు ఇక్కడ దీనివల్ల నష్టపోతున్నారు. కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పిలుపునిచ్చిన ధర్నా కాదు, విద్యార్థులు ఇచ్చిన ధర్నా, ఇది పిలుపు విద్యార్థులు ఇచ్చిన ధర్నా. కేటీఆర్ గారు సంఘీభావం తెలుపుతున్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గిట్ట అర్హత లేదు. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు, ఎలక్షన్ హామీ ఇచ్చిండు, దాన్ని మర్చిపోయిండు. మనకు నిరుద్యోగ భృతి అని చెప్పిండు, నిరుద్యోగ భృతి మర్చిపోయిండు. ఇప్పుడు కానిస్టేబుల్ మనకు 5,000 నోటిఫికేషన్ అని చెప్తాం. 5,000 నోటిఫికేషన్ ఎవరికి వస్తుంది? మా కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీలో ఒక జిల్లాకు ఒక తీసుకుంటే నాకు 2 పోస్టులు వస్తాయి. ఒక జిల్లాలో దాదాపు 1000 మంది మేము పోటీ పడతాము. దాంట్లో 2 పోస్టులు ఎంతవరకు సమంజసము? ఇదంతా ఒక డ్రామానే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉన్నది. ఎందుకంటే యువకుల వల్ల, విద్యార్థుల వల్ల ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. అక్కడ ఢిల్లీలో గిట మోదీ గారు, యువకుల వల్ల, చదువుకున్న వ్యక్తుల వల్ల మాత్రమే ఢిల్లీలో మోదీ ప్రభుత్వం ఉన్నది. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం పోవుడు ఖాయం. విద్యార్థులతో పెట్టుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవుడు ఖాయం అని చెప్పి నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నా. అంటే ఇప్పుడు విద్యార్థుల కోసం ఒకవేళ వాళ్ళు అడిగిన డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో మాత్రమే ఇట్లా నిరసనలు తెలుపుతుందా, లేదంటే కేంద్ర స్థాయిలో కూడా మీ నిరసనలు ఉంటాయా? కేంద్ర స్థాయిలో నిరసనలు ఉంటాయి. ఎందుకంటే ఈడొకతన కాదు, కేంద్ర స్థాయిలో మేము నిరసనలు జరపడానికి సత్యం. ఎందుకంటే ఒక ఢిల్లీలో విద్యార్థులను ఈరోజు కొడుతుంటే దేశవ్యాప్తంగా మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా, పశ్చిమ బెంగాల్ చూసుకున్నా, కాశ్మీర్ కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున విద్యార్థి లోకం ఒక పారి బయటకు వస్తే ఏ ప్రభుత్వాలు తట్టుకోవు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులపైన, ఆడపిల్లలపైన వాళ్ళ ఆడపిల్లలు పట్టుకొని, వాళ్ళ జడలు పట్టుకొని వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళ మీద కొట్టి లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు సమంజసం? మోదీ ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన హెచ్చరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ వెంబడే రిలీజ్ చేయండి. మనకు నిరుద్యోగ భృతి ఇవ్వండి. మీరు ఎలక్షన్లో చెప్పిన హామీలు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి స్కూటీలు ఇవ్వండి. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ మనుగడ చేసిన దాఖలాలు లేవని చెప్పి హెచ్చరిస్తున్నాను.